For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న ఎన్నో సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రత్యంగిరి ఉపాసకులు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల 27వ తారీఖున సంకటహార చతుర్థి అనేది రాబోతుంది. ఆ రోజు చేసే పూజా విధానం గురించి మాకు తెలియజేస్తారా? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తామమ్మా. అవును గురుగారు. దానికి అంశం కూడా ఏమిటి అంటే ఆది పూజ్యో వినాయకః. ఏ విఘ్నాలకైనా అధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి మేము ఫలానా కార్యక్రమం చేస్తున్నాం, ఈ కార్యక్రమంలో ఏ రకమైనటువంటి విఘ్నాలు కూడా రాకుండా చూడవయ్యా అని చెప్పి ముందు గణపతి పూజ చేస్తాం. అలానే మనకి ప్రతి నెల మాస శివరాత్రి అని ఒకటి వస్తూ ఉంటుంది. అలానే మాఘమాసంలో వచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రి అని పిలుస్తాం కదా. అలాగే ప్రతి నెల కూడాను సంకటహర చతుర్థి అనేటువంటి ఒక చతుర్థి వస్తుంది. ఎప్పుడు పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు, అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి చవితినే సంకటహర చతుర్థి అని పిలుస్తాం మనం. మరి అసలైన సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది అంటే మనకి మాఘమాసంలో ఎలా అయితే మహాశివరాత్రి వస్తుందో అలాగే సంకటహర చతుర్థి, అసలైనటువంటి సంకటహర చతుర్థి కూడా మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థి సంకటహర చతుర్థి. మరి ప్రతి నెలా చేస్తాం కదా, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? సంకట అంటే కష్టములు, హర అంటే హరించేటువంటిది చతుర్థి, కష్టాలు తీర్చేటువంటి చతుర్థినే సంకటహర చతుర్థి అంటాం కదా. మనం వినాయక చవితి కథలో ఏం చేస్తాం, శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూడకూడదాం కాబట్టి కష్టాలు వస్తాయి, చూస్తే మనకి అపనిందలు వస్తాయని చెప్పి మనం చెబుతూ ఉంటాం. కానీ సంకటహర చతుర్థికి చేయడం ద్వారా ఏవైతే అపనిందలు వస్తాయో, అపవాదులు వస్తాయో, అలాగే కష్టాలు వస్తాయో వాటిని అన్నిటినీ కూడా తీర్చేటువంటి శక్తి కేవలం ఈ యొక్క సంకటహర చతుర్థికి మాత్రమే కలుగుతుంది. సంకటహర చతుర్థికి అంటే ఇప్పుడు మనం వినాయక చవితికి ఉదయం పూట పూజ చేస్తాం ఇంట్లో కదా. ఈ సంకటహర చతుర్థికి మాత్రం సాయంకాల సమయంలో చేయమని శాస్త్రం చెబుతుంది. ఎందుకు? శివ కుటుంబంలో చేసేటువంటి ఏ దేవత పూజ అయినా ప్రదోషకాలమే విశేషమైనటువంటి సమయం. శివుడికి మనం సాయంత్రం ప్రదోషకాలంలో 6 గంటల నుంచి అభిషేకం చేస్తాం. అలాగే నవరాత్రులు, దుర్గాదేవికి కూడా నవరాత్రులు, దేవి నవరాత్రులలో, అలానే రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, ఇవన్నీ కూడా రాత్రి సమయంలోనే సాయంకాలం 6:30 గంటల నుంచి ప్రదోషకాలంలోనే మనం పూజ ప్రారంభిస్తాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి ఇట్లాంటివి ఏవైతే వస్తుంటాయో ఇవన్నీ కూడా సాయంకాల సమయంలోనే అభిషేకాలు, పూజలు, హోమాలు చేస్తుంటాం. అలాగే శివ కుటుంబంలో ప్రధానమైనటువంటి గణపతికి కూడా సాయంకాల సమయంలో చేయడం, ప్రదోషకాలంలో చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మనకి. ఓకే గురుగారు, అలాగే ఆ రోజు మనం ఏమైనా వ్రతం చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అమ్మ. ఇక్కడ సంకటహర చతుర్థి వ్రతం అని చెప్పి చెప్తూ ఉంటాం అందరం. దీంట్లో ఏమిటి అంటే వ్రతం అంటే ఏమిటి? ముఖ్యంగా సంకటహర చతుర్థి వ్రతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నది ఉపవాసం. సాయంకాల సమయంలో చేయమని చెప్పాం కదా, ప్రొద్దు నుంచి ఏమీ తినకుండా అని మాత్రం కాదు చెప్తా. చాలామంది ఉపవాసం అంటే ఏం తినకుండా కడుపు మార్చుకొని సాయంత్రం పూజ చేస్తాం, 6:30 ఆ సమయంలో అభిషేకం, పూజలు, హోమాలు చేసుకుంటూ ఉంటాం. కానీ పొద్దునుంచి ఏం తినకుండా ఉండి ఆ సమయంలో ఆకలి అనిపిస్తే చేసినటువంటి పూజ అంతా కూడా వృధానే కదా. కాబట్టి ఉపవాసము అంటే ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చెప్పేది దేవుడికి మనస్సును దగ్గరగా ఉంచేటువంటిదే ఉపవాసము. అలాగే బాహ్యార్థం తీసుకుంటే ఉపవాసము అంటే అంటే ఒకదానికి బదులుగా ఉండేటువంటిది అని అర్థం. అవునా? అంటే మనం ఏదైతే నిత్యం ఆహారం తీసుకుంటున్నామో దానికి బదులుగా ఉండేటువంటి ఆహారం కొంతవరకు తీసుకొని ఉండాలి అని చెప్పి. అసలు ఆహారం తీసుకోకుండా ఏ పూజ చేయమని చెప్పి ఏ శాస్త్రాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు మనకి. అలాగే మనం ఏంటి తినకుండా ఉంటే చిత్తం శివుడి మీద ఉంటుంది, భక్తి ఎక్కడో ఉంటుంది. కాబట్టి భక్తి ఉండాలి అంటే కొద్దిగానే ఆహారం తీసుకోవాలి, అది మితాహారం ఉండాలి. ఆ మితాహారం ఎందుకు? ఇంద్రియ నిగ్రహం. మనకి ఆహారం ఎక్కువగా తింటే పొద్దునుంచి అలసట మీద ఉండి నిద్ర వస్తుంది. నిద్రలో మనం చూడండి, మనం కళలు ఇవన్నీ కూడా మన ఆధీనంలో ఏమీ ఉండవు. అవునా? నిజ జీవితంలో మామూలు పగటిపూట మనం నడుస్తున్నంతసేపు, మామూలుగా మెలుగుతూ ఉన్నంతసేపు మనం చేసేవి ఏమైనా మనకు తెలిసి చేస్తాం.
కానీ రాత్రిపూట నిద్రలో మనకి తెలియకుండానే చాలా కూడా అన్ని కలలు రావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగిపోతుంటాయి. కాబట్టి అన్నం ఎక్కువగా మితాహారం, అంటే ఏదైతే అన్నం బదులుగా ఆహారం తీసుకుంటున్నామో దానికి తక్కువ తీసుకోవడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. దానివల్ల ఏ రకమైనటువంటి దోషాలు కలగవు మనకి. కాబట్టి మితాహారం, తక్కువ ఆహారం తీసుకొని ఉపవాసం ఉండి సాయంకాల సమయంలో, దీనికి కూడాను వ్రతం అంటే మనం ఎప్పుడో సాయంత్రం కదా పూజ చేసేది, పొద్దున 11ంటికి లేద్దాం 12ంటికి స్నానం చేద్దామంటే కాదు. ఎప్పుడైనా దేవతా పూజ చేయాలి అంటే ముఖ్యంగా చాలాసార్లు చెప్తూ ఉంటాను, తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తారు. ఎవరు అంటే ఋషులు స్నానం చేస్తారట. వాళ్ళు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేస్తే మనకి ఆ తిథి ఆ రోజంతా కూడా మనకు వర్తిస్తూ ఉంటుంది. అలాగే 5 గంటలకు ఎవరు స్నానం చేస్తారు? దేవతలు స్నానం చేస్తారు. ఈ ఋషులు స్నానం చేసి లేచి సంధ్యావందనం చేసి దేవతలకు సుప్రభాతం పలుకుతారు కాబట్టి 5 గంటలకి స్నానం చేస్తారు దేవతలు. అవునా? మరి మానవులు స్నానం ఎప్పుడు చేస్తారు? 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటాం. 6 తర్వాత చేసేటువంటి స్నానాన్ని ఏమంటాం? రాక్షస స్నానం అంటాం. కాబట్టి ప్రొద్దున్నే నిద్ర లేచి కాలకృత్యాన్ని నెరవేర్చుకొని స్నానం చేయాలి. ఏదైతే వ్రతం చేస్తున్నామో అది ఏ దేవత పూజ అయినా, ఏ దేవత వ్రతమైనా సరే, ఆ దేవతని మనలో నింపుకొని మనమే ఆ దేవుడికి పూజ చేయటమే వ్రతం ఒక నియమం. ఓ మాట చెప్పాలంటే శివుడికి పూజ చేస్తున్నాం, మనమే శివుడికి పూజ చేయాలి. అందుకనే ఒక శాస్త్రం కూడా చెప్తుందమ్మా, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తచ్ఛేద అజ్ఞాన నిర్మాల్యం సో అహంభావేన పూజయేత్. దేహమే దేవాలయం, జీవో దేవ సనాతన. సనాతన నుంచి వస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే జీవుడే. మరి జీవుడు దేవుడు అవ్వాలంటే ఏం చేయాలి? తత్ ఛేద అజ్ఞాన నిర్మాల్యం. దేవుడి దగ్గర నిన్న పెట్టిన పూలు నిర్మాల్యం అంటాం, ఇవాళ తీసి పక్కన పడేస్తాం. అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని ఎప్పుడైతే మనం పక్కన పడేస్తామో సో అహంభావేన పూజయేత్, నీకు నువ్వే పూజ చేసుకో అంటాడు. అంటే మనమే దేవుడు అవుతున్నాం. అజ్ఞానం లేకపోతే వాడు జ్ఞానవంతుడే కదా. జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కడు బ్రాహ్మడే, బ్రహ్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు బ్రాహ్మడే తప్పనిసరిగా కదా. కాబట్టి దైవ స్వరూపంగా మారుతున్నాం. మనమంత పవిత్రంగా మారి పవిత్రమైనటువంటి దేవతకి పూజ చేయటమే మనం చేసేటువంటి వ్రతాలకి, నోములకి, పూజలకి, హోమాలకి, యజ్ఞాలకి, యాగాలకి అన్నిటి కూడా పరమార్థం అదే అవుతుంది. కాబట్టి ప్రొద్దున్నుంచి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాం కాబట్టి సాయంకాల సమయంలో ఓం గం గణపతయే నమః ఇదే మంత్రాన్ని ప్రాతకాలం నుంచి ఏ పని చేస్తున్నా సరే, స్నానం చేసినప్పటి నుంచి ఏ పని చేస్తున్నా అదే మంత్రాన్ని మనం మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ సాయంకాల సమయంలో మరలా స్నానం చేసి, తలస్నానం తప్పనిసరిగా తలస్నానం చేసి, దీంట్లో తలంటు స్నానం, తలస్నానాలు 2 రకాలు ఉంటాయి. తలస్నానం చేస్తే చాలు ఇలాంటి వ్రతాలకి. తప్పనిసరిగా తలస్నానం చేసి సాయంకాల సమయంలో కూడా విఘ్నేశ్వరుడికి అష్టోత్తరం పూజ చేసుకొని, దాంట్లో కూడాను గరిక, మనకి కేతుగ్రహానికి అధిపతి గణపతి. కేతువుకి ఇష్టమైనటువంటి ఏదైనా వస్తువు ఉంది అంటే అది గరిక, దర్భ. దర్భ మనకు అన్ని చోట్ల దొరకదు కదా, గరిక అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. కాబట్టి గరికని తీసుకొచ్చి కింద వేళ్లతో సహా పెకిలించి తీసుకొని వచ్చి శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ గణపతి అష్టోత్తరాన్ని, నిజంగా దీంట్లో కూడా ఇంకో పవిత్రమైనటువంటి ఒక ఇది ఉంది, గకారాది గణపతి అష్టోత్తర పూజ అని ఒకటి ఉంటుంది. అంటే గణపతి అష్టోత్తరం 108 నామాలు కూడాను గ అనేటువంటి అక్షరంతోనే ప్రారంభమవుతాయి అవి. ఈ గకారాది గణపతి అష్టోత్తరం పూజ చేస్తూ ఈ గరికతో పూజ చేస్తే బెల్లం పాయసం లేదా పాలు బెల్లం నివేదన చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం, మనకి దగ్గరలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ సంకటహర చతుర్థి వ్రతం ఈ విధంగా చేస్తే వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సకల పాపహరం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ఓకే, సంకటహర చతుర్థి అంటే ఏంటి, ఆ రోజు ఏ దేవుని ప్రార్థించాలి, ఎటువంటి మంత్రం జపించాలి, పూజా విధానం గురించి మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.